మనకు కొత్త రకమైనటువంటి మానసిక రోగం అనేది తెలుస్తూ ఉంటుంది కొంతమందికి. కొత్త రకం ఏమీ కాదు పాతదే. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే దాని యొక్క మీనింగు అది తెలియని వాళ్ళు, పరమార్థం తెలియని వాళ్ళు ఏంటంటే ఏదోలెండి ఆత్మలేవో మా అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాయి, మా అబ్బాయితో మాట్లాడుతుంటే చెప్తూ ఉంటాడు. ఫ్యాన్‌లోంచి కూడా ఏవో మాటలొస్తాయట, గోడల నుంచి వస్తాయంటాడండి. ఏదైనా గాలి పట్టిందా? లేకపోతే దయ్యం సోకిందా? అని చెప్తూ కూడా వస్తారు. భయపడుతూ ఉంటారు. లేకపోతే గోడల నుంచి మాట రావడం ఏంటండి, నిద్రపోడు కిటికీకేసే చూస్తూ ఉంటాడు. కిటికీలోంచి ఎవరో తొంగి చూస్తున్నారట తిన్ని. బట్టలు మార్చుకుంటుంటే చూస్తున్నారట. లేకపోతే ఏదో బెదిరిస్తున్నారట కిటికీలోంచి. అలానే ఎదురుగుండా వాళ్ళు చెప్తున్నారండి, ఎందుకు మీ అబ్బాయి మమ్మల్ని తిడుతున్నాడు మాకేది చూసి అని చెప్పి. ఈ అబ్బాయిని అడిగితే లేదు, వాళ్ళు నన్ను శపిస్తున్నారు, నన్ను చంపేద్దామని చూస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. ఇవన్నీ వీళ్ళు చాలామంది సోషల్ డైమెన్షన్గా చూసి ఆ ఇరుగు పొరుగుతో గొడవ పడ్డము, ఆ మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆర్గ్యుమెంట్లు చేయడం అన్నీ జరుగుతూ ఉంటుంది. ఇంక చూసి చూసి ఏమోలే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేద్దామని చెప్పి జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడమో జరుగుతుంది. ఇప్పుడు నిర్ధారణ అవుతుందన్నమాట. వాళ్ళకి ఏంటంటే బేసికల్గా ఇలాగా వాళ్ళకి ఒకళ్ళ మీద అనుమానాలు రావడము, ఎవరో తనకి ద్రోహం చేస్తున్నారు అనుకోవడం, తనకి గుండె ఆగిపోయిందనే ఫీలింగ్ రావడం, లేకపోతే తన కిడ్నీ పాడైపోయిందనే ఫీలింగ్ రావడము, ఏదో తన హెల్త్ డ్యామేజ్ అవుతుందనో, లేకపోతే ఎవరో తనకి శాపం పెడుతున్నారనో, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారనో, లేకపోతే చంపుదామని చూస్తున్నారో, ఇట్లా అనుమానాలు. అదేవిధంగా లేనిపోయిన మాటలు ఎవరో మాట్లాడడము, ఎవరో చప్పుళ్ళు చేయడము, బెదిరిస్తున్నట్టు అనిపించడం, ఇవన్నీ కూడా పాజిటివ్ సింటమ్స్. ఈ పాజిటివ్ సింటమ్స్ దేనికి ఉంటాయంటే స్కిజోఫ్రెనియా. ఏ విధంగా? హెల్యూజినేషన్స్ అంటే ఏంటి? మాటలు సౌండ్స్ రావడము, అంటే తర్వాత వాళ్ళకి స్మెల్స్ కొన్ని రావడము, లేనిపోయిన స్మెల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. అట్లాగా ఇవన్నీ కూడా హెల్యూజినేషన్లో వస్తాయి. డెల్యూజన్స్ అంటే ఎవరైనా ఏదైనా అనుకున్నారేమో, ఇట్లాగా ఒక రకమైన పెరోనయ్య అన్నమాట. అనుమానాలు, ఇతరులను అనుమానించడము, తను ఎవరు లైక్ చేయటం లేదనే ఫీలింగు, తను వదిలేశారనే ఫీలింగు, ఇలా అన్నీ కూడా చూస్తే ఇట్లా ఉంటుంది. తర్వాత వాళ్ళకి నెగిటివ్ సింటమ్స్ కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే స్నానం చెయ్యరు, అసలు పరిశుభ్రత ఉండదు, వాళ్ళకి ఏంటంటే కోపము, చిరాకు ఉంటుంది, ఫోకస్ ఉండదు, ఏదైనా విషయం మాట్లాడుతుంటే డిజార్గనైజ్డ్గా ఉంటుంది అన్నమాట. డిజార్గనైజ్డ్ స్పీచ్ ఉంటుంది. అలాగే ఏమి గుర్తున్నట్టుగా ఉంటారు, ఒకసారి గుర్తొస్తాయి వాళ్ళకి. ఇట్లాగా చాలా ఇవన్నీ చూసిన తర్వాత నిర్ధారించి అది ఏ రకమైనటువంటి స్కిజోఫెర్నియా అంటే అందులో రకాలు ఉంటాయి. తర్వాత ఏ మెడికేషన్ ఇచ్చినట్టయితే బాగుంటుంది, ఆ ఏజ్ వాళ్ళకి అదర్ కో ఎగ్జిస్టింగ్గా ఏదైనా ఉన్నాయో చూసి ఆ ఏజ్ గ్రూప్ని చూసి ఇస్తూ ఉంటారు. జనరల్గా మగవాళ్ళలో, అబ్బాయిల్లో అయితే ఎర్లీ అన్సెట్ ఉంటుంది. వాళ్ళకి 15 ఏళ్ళు దాటంగానే బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే లేడీస్లో ఏంటంటే 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి ఉంటే మెయిన్గా అడుగుతూ ఉంటారు, ఎందుకంటే వచ్చింది మాకే వచ్చింది, ఇట్లా ఎందుకయింది అంటారు అని. మేము అడుగుతాము, వాళ్ళ జనరేషన్స్ని అడుగుతాము. వాళ్ళకి ఫాదర్ కానీ ఉందా, మదర్కి ఉందా, అమ్మమ్మకు ఉందా, నానమ్మకు ఉందా, తాతయ్యలకు ఉందా, ఇట్లా అడుగుతాం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కోసం. మేము చాలా మటుకు పర్సెంటేజ్ చూస్తే జెనెటికల్గా ఎస్, ఇంట్లో వాళ్ళల్లో వంశంలో ఉన్నట్టయితే వీళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇలా జెనెటికల్గా. తర్వాత ఏంటంటే వీళ్ళకి దాంతోపాటుగా ఒక స్ట్రెస్, ఒక పోటీ, లేదు నువ్వు ఎట్లాగైనా మెడిసిన్ సీట్ కొట్టేయాలి, నువ్వు ఎట్లాగైనా ఇంజనీరింగ్ సీట్ కొట్టాలి, ఐఐటికి వెళ్ళాలి, లేకపోతే నువ్వు సివిల్స్ రాయాలి, నువ్వు ఇది రాయాలి అని చెప్పి ప్రెజర్ పెట్టడం వల్ల ఆ స్ట్రెస్లో ఇవి బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే యాక్చువల్గా ఇట్లా వంశంలో ఇట్లా ఉన్నాయి, అది ఉన్నాయని కొంచెం జాగ్రత్తలు తెలిసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి మేజర్గా ఏంటంటే మైండ్కి స్ట్రెస్ ఉండకూడదు, చక్కగా క్వాలిటీ లైఫ్ ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా ఆటపాటలు ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, గేమ్స్ ఉండాలి, రిక్రియేషన్ ఉండాలి, ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ ఉండాలి, డ్యాన్సులు, మూవీకి వెళ్ళడము, చూడడము, ఫన్ ఉండాలి, గెట్ టుగెదర్స్ ఉండాలి, ఏది మాట్లాడినా అప్రిసియేషన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి, ఒక పద్ధతిగా చదివించగలగాలి. అంతే తెప్పించి ఎక్కడో చేర్పించేసాము, ₹1,00,000 కట్టి, 5,00,000 కట్టి ఇంక వాళ్ళే అన్నీ చూసుకుంటారంటే వీళ్ళకి ఎప్పుడో జనరేషన్స్లో ఉన్నది, వంశపార్యపర్యంగా ఉన్నది ఈ స్ట్రెస్కి తోడయ్యి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలామంది అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి పారిపోయి వచ్చాడండి, అక్కడ 3,00,000 కట్టాము, ఆ స్కూల్ నచ్చలేదు, ఆ టీచర్లు నచ్చలేదు, కొన్ని ఇంకో చోట అని చెప్పి అక్కడ ఒక 2,00,000 కట్టామండి, అక్కడ నచ్చలేదంటాడు అని చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎవ్వరూ నచ్చరు. ఆ టీచర్ బాగోలేదు, లేకపోతే ఆ ప్లేస్ బాగోలేదు, అక్కడ ఫుడ్ బాగోలేదు, అక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్తుంటారు అనమాట. రకరకాలుగా ఎక్కడ స్టెబిలిటీ ఉండదు, ఎక్కడ కూడా ఆనందం ఉండదు, ఒక తీరుగా ఉందామనేటువంటి మనస్తత్వం ఉండదు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అన్ని చోట్ల కూడా కంప్లైంట్గా ఉన్నట్టు ఉంటుంది. అలాగే ఒకసారి చాలా డిప్రెస్ అయిపోతారు.
వీళ్ళు కూడా ఏంటంటే కుంగిపోయినట్టుగా, డల్ అయిపోయినట్టుగా, శక్తి సామర్థ్యాలు లేనట్టుగా ఏ పని చేయలేరు సమర్థవంతంగా. అంత డిజార్గనైజ్డ్ ఉంటుంది, ఓపిక ఉండదు, లేజినెస్ అనుకుంటాము. తిడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు, నీకు బాగా బద్ధకం ఇదైపోయింది అక్కడి నుంచి వచ్చాక, అది ఇది అని చెప్పి. ఏం మాట్లాడినా కూడా అర్థం లేకుండా ఉంటుంది, మీనింగ్లెస్గా. తర్వాత ఏంటంటే వీళ్ళకి యాక్చువల్గా రియాలిటీ నుంచి బయటకు వచ్చేస్తారు. వీళ్ళంతా కూడా మిథ్యలో బతుకుతున్నట్టు ఉంటుంది, రియాలిటీ అనుకోరు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అన్నమాట. ఈ స్కిజోఫ్రెనియా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మేజర్గా ఏంటంటే వాళ్ళకి ఆ ఏది రియాలిటీ ఏది అని తెలియకుండా కన్ఫ్యూజన్ చాలా ఇదిగా ఉంటూ ఉంటుంది. వాళ్ళు చెప్పేటువంటి ఎగ్జాంపుల్స్ కానీ వాళ్ళ మాటలు కానీ అంతా కూడా కనెక్టివ్గా ఉండదు అనమాట. అది క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది చూసేవాళ్ళకి. ఏదో తెక్కో, పిచ్చి, వెర్రి ఇట్లా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. లేకపోతే ఏ గాలి సోకిందో, ఏ దయ్యం పట్టిందో కూడా అనుకుంటుంటారు తెలియని వాళ్ళు. కనుక ఇట్లా ఉన్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది సొసైటీకి. ఇప్పుడు అన్నీ కూడా మాట్లాడుతున్నాం అంటే అందరికీ మెడికల్ ఫెసిలిటీ లేకపోవచ్చు, అందరికీ ఐడియా లేకపోవచ్చు, వాళ్ళు సమయానికి తీసుకుని వెళ్ళి ఆ రిలీఫ్, ఆ రెమెడీ ఇవ్వలేకపోవచ్చు. కొంతమంది కోఆపరేట్ చేయరు, కొంతమంది మూర్ఖత్వంతో ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు, ఎవరో చెడు పెట్టారు, లేకపోతే ఎవరో దిష్టి కొట్టారు అని చెప్పి ఏవో తాయెత్తులు కట్టిస్తుంటారు, ఏదో చేస్తుంటారు. వాస్తవానికి ఇలా మానసికంగా వచ్చినటువంటి రుగ్మత ఎంతోమంది సెలబ్రిటీస్కి ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్. వాళ్ళంతా కూడా రికవర్ అయ్యారు. కొంతమంది అయితే వాళ్ళు సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. మేము ఈ బాధతో ఉండేవాళ్ళము, ఈ ఛాలెంజెస్తో ఉండేవాళ్ళము, ఇట్లా ఇబ్బంది పెట్టాము, ఓర్పుతో నేర్పుతో బయటకు వచ్చాము, కనుక దీనికి ఒక రెమెడీ ఉంది అని చెప్పేసి. అలా ఇక్కడ కూడా తప్పనిసరిగా ఈ స్కిజోఫ్రెనియా అని తెలిసినాక సైకియాట్రిస్టు మెడిసిన్స్ రాయడము, పగడ్బందీగా మెడిసిన్స్ రాయడము, అదేవిధంగా కౌన్సిలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తారు. కౌన్సిలింగ్, ఆ మోటివేషను, వాళ్ళని కంట్రోల్ చేయడము, వాళ్ళని రిక్రియేట్ చేయడము, వాళ్ళకు కొన్ని టెక్నిక్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చాలా చాలా అవసరము. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఎక్కడ వెనకబడకుండా అది కంప్లీట్ చేసుకుంటారు. వీళ్ళు చక్కగా మ్యారేజ్ చేసుకుంటారు, సెటిల్ అవుతారు, అంతా బాగానే ఉంటుంది. కానీ వీళ్ళని ఏంటంటే కొంచెం మోటివేట్ చేసుకుంటూ కంటిన్యూగా వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట. టోటల్గా తగ్గిపోయింది, 1 ఇయర్లో క్యూర్ అయిపోయారు అది అన్నట్టుగా ఉండదు. కాస్త అప్పుడప్పుడు సింటమ్స్ ఎక్కువగా ఉంటాయి, అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటాయి. కనుక సపోర్టు ఎవరైతే ఇస్తారో, కేర్ గివర్స్ ఉంటారో, వాళ్ళు భయపడకుండా, బెదరకుండా, విసుగు విరామం లేకుండా హోప్ఫుల్గా ఉండాలి. వాళ్ళు డల్ అయిపోతే వీళ్ళు డల్ అవుతారు కాబట్టి అట్లా వాళ్ళని చక్కగా ఆ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటారు.